క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం తులసికోట దగ్గర ఎందుకు ఇంత విశేషంగా అర్చన చేస్తారు అంటే, తులేకాదశి రోజు అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజు పాలసముద్రంలో శేషపాన్పుపై పవలించిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి అంటే క్షీరాబ్ది ఏకాదశి నాడు యోగనిద్ర నుండి మేల్కొంటారు. అంటే 4 నెలల పాటు స్వామి యోగనిద్రలో ఉంటారన్నమాట. ఈ 4 నెలల్ని కలిపి చాతుర్మాస్యము అని పిలుస్తూ ఉంటారు. ఏకాదశి రోజు నిద్ర మేల్కొన్న స్వామి నిద్ర మేల్కొనగానే బృందావన ప్రవేశం చేస్తారు. బృందావన ప్రవేశం చేసే సమయానికి ద్వాదశి గడియలు ఉంటాయి. కాబట్టి దేవతలంతా స్వామి దర్శనార్థానికై వేచి ఉన్నవారు దీపాలు పెట్టి స్వామికి స్వాగతం చెబుతారు. మంచి నిద్ర నుండి మేల్కొన్న తర్వాత మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో స్వామి కూడా అంతే ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఆ సమయంలో స్వామికి అర్చన చేసిన వారికి సకలాభీష్ట సిద్ధి కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి అంశ ప్రవేశిస్తుంది కనుక ఉసిరి కొమ్మను తెచ్చి తులసి కోటలో పెట్టి తులసికి ఉసిరికి కలిపి అర్చన చేస్తారు ఈ ద్వాదశి రాజు. కొన్ని చోట్ల తులసి దామోదర కళ్యాణము అని కూడా చేస్తూ